అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలూ పూరి. ఆలూ పూరికి కావాల్సిన పదార్థాలు నేనైతే 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నా, 2 పెద్ద సైజు పొటాటోస్ తీసుకున్నాను అనమాట. ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టి మెజ్జేసి ఈ ఆలు, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టుకుని ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టిగా కలుపుకుంటున్నాను అనమాట. దానికి కావాల్సిన కొంచెం సాల్ట్ అవసరమైతే వేసుకోండి, లేదంటే లేదు, ఎవరిష్టం వాళ్ళది. దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. లాస్ట్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే పిండి అనేది మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా వస్తుంది అనమాట. తర్వాత పిండి కలిపిన తర్వాత కలిపి అర్ధగంట నానబెట్టుకొని కాల్చుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి ½ అన్ అవర్ నానింది. అర్ధగంట సేపు నానబెట్టుకోవాలన్నా కదా, అర్ధగంట సేపు నానబెట్టి ఇట్లా బాల్స్ లాగా రౌండ్గా చేసుకొని కాల్చుకోండి. రౌండ్గా చేసుకోవచ్చు. మీకు ఇంకేదైనా షేప్ కావాలి అనుకుంటే షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా చేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడవ్వాలి. కడాయి 2 నిమిషాలు పెట్టుకుంటే వేడవుతుంది. కడాయి వేడవ్వాలి ఫస్ట్. ఇప్పుడు కడాయి వేడయ్యింది. నేను ఆయిల్ వేసుకుంటున్నా. తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనకు ఫ్రైకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. నేనైతే నాకు సరిపోయేటట్టుగా నేను వేసుకున్నా. ఓకే, ఆయిల్ వేడైందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది మనకు ఆయిల్ వేడైందా లేదా అనేది. అయ్యింది, ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న పూరీలను ఇక ఆయిల్లో వేసి కాల్చుకోవడమే. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ వద్దు. ఒక్కొక్క టేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా అంటే కడాయి లెంత్ని బట్టి
పెద్దగా ఉంటేనేమో 2-3 వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా ఉంటే ఒక్కొక్కటి. మనం చేసుకున్న సైజు కూడా పూరి సైజు చిన్నగా చేస్తే చిన్నగా వస్తుంది, ఒకటి వేసుకోవడానికి ఉంటుంది. పెద్దగా చేస్తే చిన్నగా చేస్తే 2-3 వేసుకోవచ్చు, పెద్దగా చేస్తే ఒకటే ఫ్రై అవుతుంది అనమాట. ఇట్లా మాడకుండా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇట్లా అన్నీ ఇంకా ప్రతి ఒక్కటి మనం ఎన్ని చేసుకుంటే అన్నీ. ఇదేనండి ఈరోజు ఆలు పూరి వంటకం. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు తినని వాళ్ళు పూరి కర్రీ కానీ లేదంటే ఇంకేదైనా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, మన టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా వెరైటీ వంటకం కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.